ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మనం చూస్తే ఎంతో మంది బాప్టిజం తీసుకోకపోయినా పర్లేదు, ఏం కాదు అని చెప్పి ఈరోజు చాలా మంది అంటారు, చాలా మంది నమ్ముతారు. సిలువలో దొంగని చూపిస్తారు. ఆ దొంగ ఏమైనా బాప్టిజం తీసుకోలేడు కదా. అలా ఆయన ఏమన్నాడు, యేసయ్యని చూసి నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే యేసయ్య ఏమన్నాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పి యేసయ్య చెప్పాడు. సో ఆ సిలువలో దొంగ బాప్టిజం తీసుకోలేడు కదా. కానీ అక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోరు, ఏంటంటే ఆ సిలువలో దొంగకి మరణ శిక్ష వేయబడింది. యేసయ్యకు తెలుసు ఆ సిలువలో దొంగ ఇంకా సిల్వ మీదకెళ్ళి దిగడు, అక్కడే ఆయన చనిపోతాడని తెలుసు. కాబట్టి యేసయ్య ఏమన్నాడంటే, నేడు నువ్వు నాతో పరదేశిలో ఉంటావా అని చెప్పిండు. ఒకవేళ ఆ సిల్వల దొంగకి ఓన్లీ ఒక 1 అవర్ 2 అవర్సే ఆ శిక్ష, లేకపోతే ఆ ఒక్క రోజుకే ఆ శిక్ష ఉంటే మేబీ యేసయ్య చెప్తుండేనేమో, నేను నిన్ను క్షమించిన బిడ్డ, నువ్వు వెళ్ళి నా శిష్యులను కలువు, వాళ్ళు నిన్ను నడిపిస్తారు అని చెప్తుండేనేమో. మనం అపోస్తుల కార్యంలో మొత్తం చూస్తే యేసయ్య సువార్త విన్న ప్రతి ఒక్కరు కూడా నీటి బాప్టిజం తీసుకున్నారు. అపోస్తుల కార్యం మంచిగా చదివితే అక్కడ యేసయ్య సువార్త ప్రకటించిన శిష్యులు బాప్టిజం ఇచ్చాను, వారు వాళ్ళ కుటుంబం బాప్టిజం తీసుకున్నారు అని చెప్పి ఎన్నో దగ్గరలో బాప్టిజం తీసుకున్నాను అని ఉన్నది. కానీ ఈ రోజు ఎంతమంది బాప్టిజం అవసరం లేదు అని చెప్తారు. ఈరోజు మనం అంటాం, నేను యేసయ్యని ఫాలో అవుతున్నా, యేసయ్య చెప్పిన ప్రతి ఒక్కటి చేస్తున్నా అని మన ఫీలింగ్ ఉండొచ్చు. కానీ యేసయ్య తీసుకున్న బాప్టిజం మనం తీసుకోలేకపోతున్నామే ఎందుకు? యేసయ్య బాప్టిజం తీసుకుండు కదా, మరి ఈ రోజు మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు?